అందరికీ నమస్కారం. నేను పద్మావతి. నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నలు మీకు ఎంతగానో నచ్చుతున్నాయి కదా, చాలా సంతోషం. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మరి మీ అందరి కోసం ఈరోజు కూడా మరో మంచి ప్రశ్నను అడగబోతున్నాను ఫ్రెండ్స్. ప్రశ్న అడగబోయే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి ఫ్రెండ్స్. తండ్రిని చంపి తాత పుడతాడు, తాత మళ్ళీ కొడుకుతో కలిసి తండ్రిని బ్రతికిస్తాడు. అది కదా ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, తండ్రిని చంపి తాత పుట్టడం అంటే పెరుగును చిలికితే మజ్జిగ తయారవుతుంది. అంటే పెరుగు తండ్రి, మజ్జిగ తాత. తాత మళ్ళీ కొడుకుతో కలిసి అంటే పాలతో కలిసి తండ్రిని బ్రతికిస్తాడు. అంటే మళ్ళీ పెరుగు తయారవుతుంది. ఇప్పుడు పాలు కొడుకు, తండ్రేమో పెరుగు, మజ్జిగేమో తాత. కాబట్టి పెరుగు చనిపోయి మజ్జిగ తయారవుతుంది. మజ్జిగ మళ్ళీ పాలతో కలిస్తే తండ్రి బ్రతుకుతాడు. అంటే పెరుగు మళ్ళీ తయారవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక ప్రశ్న వినండి. ఒక అమ్మాయి రాత్రిపూట ఒక రూమ్లో కూర్చొని ఉంది. ఆ సమయంలో కరెంట్ కూడా లేదు, కొవ్వొత్తి కానీ దీపం కానీ ఏమీ లేదు, అసలు వెలుతురే లేదు. కానీ ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంది. అది ఎలా సాధ్యపడింది? బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. మీకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ప్రశ్నను మరొకసారి వింటారా? ఒక అమ్మాయి రాత్రిపూట చీకటిగా ఉన్న ఒక రూమ్లో కూర్చుంది. అక్కడ ఎటువంటి వెలుతురు లేదు, దీపం కానీ కొవ్వొత్తి కానీ లైట్ ఏమీ లేవు. అయినా అమ్మాయి చదువుకుంటూ ఉంది. అది ఎలా సాధ్యం? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. మీకు కనుక ఆన్సర్ తెలియకపోయినట్లయితే రేపటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.